శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. జ్ఞానయోగం ఈరోజు చెప్పుకుందాం. కర్మయోగం అయిపోయింది. కర్మయోగంలో విద్యుత్ ధర్మ నిర్వహణ అయిపోయింది. ఇప్పుడు తృతీయ అధ్యాయానికి వెళ్దాం. లాస్ట్ది కర్మయోగంలో ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థభ్య ఆత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసతం. గుణకర్మలలో కామ ప్రేరితమైన బుద్ధి కంటే పరమైన ఆత్మని ఈ విధంగా తెలుసుకుని ఆత్మజ్ఞానమును పొందిన బుద్ధి చేత కామ ప్రేరితమైన బుద్ధిని సాధన కర్మయందు సమాధానపరిచి, అర్జున, ఇంతవరకు నీకు జయింపసఖ్యంగాని కామరూపాలను నాశనం చెయ్యి అని భగవానుడు ఇంకేమంటున్నాడంటే, అర్జున, కామాదులని సంహరించే సాధన కర్మను ఆచరించడమే కర్మయోగం అని మాధవుడు చివరగా కర్మయోగం చెప్పాడు. ఇప్పుడు జ్ఞానయోగంలోకి చెప్పుకుందాం. జ్ఞానయోగం భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మను ఇక్ష్వాకవే అబ్రవీత్. సాధన కర్మను సర్వులు సదా ఆచరించి తద్వారా కామమును జయించి నా తత్వమును చేరుకోగలరని వెనక చెప్పిన కర్మయోగమే అనాదిగా చెప్తున్నాను అర్జున. మార్పు లేనిది శాశ్వత ఫలప్రదమైనది అయిన సాధన కర్మను నేను సూర్యుని కొరకు చెప్పాను. సూర్యుడు తన పుత్రుడైన మనువు కొరకు చెప్పాడు అర్జున. మనువు అతని పుత్రుడైన ఇక్ష్వాకుని గురించి చెప్పాడు అర్జున అంటున్నాడు భగవానుడు. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజఋషయః విదుః సహ కాలేన ఇహ మహతా యోగః నష్టః పరంతప. అర్జున, ఈ విధంగా ఒకరికొకరు చెప్పగా లభించిన ఈ సాధన కర్మను అనుష్ఠానం రాజఋషులు తెలుసుకున్నారు, వాళ్ళు ఆచరించారు కూడా. కానీ ఈ లోకంలో జ్ఞానులు, సన్యాసులు, ప్రవక్తలు అనబడే వారందరూ కూడా సాధన కర్మను కామబుద్ధితోనే అర్థం చేసుకుంటున్నారు. కాలక్రమాన నా తత్వాన్ని, సాధన కర్మని, దైవీ కర్మలు అనబడే వాటిని అన్నిటినీ అయినగానే చూపిస్తున్నారు కూడా. అందువలన సాధన కర్మ యొక్క విశిష్టత సర్వుల దృష్టికి రాకుండానే నాశనమైపోతుంది అర్జున. ఎవరైనా నా బోధను చూపి సూటిగా ఖచ్చితంగా చెప్పిన జ్ఞానులు, సన్యాసులు కూడా అర్థం చేసుకోలేని నీచ స్థితికి దిగజారిపోయింది అర్జున. ఈ లోకంలో శ్రేష్టమైనది, సులభంగా ఆచరణీయమైనది అయిన సాధన కర్మ కాలక్రమమున నాశనమైపోయింది అర్జున అని భగవానుడు అంటూ ఇంకేమంటున్నాడంటే, ఏవ అయం మయా తే అద్య యోగః ప్రోక్తః పురాతనః భక్తః సీమే సఖా చ ఇతి రహస్యం హి
ఏతత్ ఉత్తమం. అర్జున, నీవు నా భక్తుడివి, నా ప్రాణ స్నేహితుడివి. అనాదిగా చెప్తున్న సాధన కర్మను ఈ రోజున నీకు చెప్పాను. తత్వదృష్టిని అనుసరించి చెప్పబడిన ఈ సాధన కర్మ నిశ్చయంగా రహస్యమైనది, శ్రేష్టమైనది అర్జున. మార్పులేని మార్పు ఎరగని సాధన కర్మానుష్ఠానం గురించి నీకు ఇంకా చెప్తాను అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. అర్జునుడు ఏమంటున్నాడంటే భగవానుడితో, అపరం భవతః జన్మపరం జన్మ వివస్వతః కథం ఏతత్ విజానీయాం త్వం అదౌ ప్రోక్తవాన్ ఇతి. అర్జునుడు అడుగుతున్నాడు మాధవుణ్ణి, మాధవ, నీ జన్మ ఇటీవలది, ఇప్పుడిది. సూర్యుని జన్మ చాలా కాలం నాటిది. మరి ఇటీవల పుట్టిన నీవు చాలా వెనుక పుట్టిన సూర్యునికి చెప్పావంటే, అనాదిగా చెప్తున్నావంటే గ్రహించాలి, ఎలా నమ్మాలి అంటున్నాడు అర్జునుడు. అప్పుడు శ్రీ భగవానుడు ఏమని చెప్తున్నాడంటే, బహూని బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున తాని అహం వేద సర్వాణి త్వం ఏతద పరంతప. మాధవుడు ఈ విధంగా చెప్తున్నాడు, అర్జున, నాకు నీకు చాలా జన్మలు గడిచాయి. నేను వాటిని గురించిన ఇతర జన్మ పూర్వాపరాలు నిజాలన్నిటినీ ఎరుగుదును. నీవు ఎరగవు అర్జున. నీకు పూర్వాపరాలు అసలే తెలియవు అని భగవానుడు, నేను సర్వులలో విష్ణుడినై ఉన్నాను, నిత్యమై శాశ్వతమై ఏ మార్పులు లేకుండా ఉన్నాను అర్జున అంటున్నాడు భగవానుడు.